ఒక హీరో సినిమాకు 50 కోట్లంటాడు, మరో హీరో 60 కోట్లు ఇవ్వాలంటాడు, ఇంకో హీరో అయితే రోజుకు 2 కోట్లు కావాలంటాడు. టాలీవుడ్ హీరోలు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. అడిగినంత ఇస్తేనే సినిమా చేస్తా, లేదంటే నైనై అంటున్నారు. హీరోలకు ఎందుకంత ఓవర్ యాక్షన్? సినిమా బడ్జెట్ పెరగడానికి స్టార్లే కారణమా? టాలీవుడ్ లో కొన్నేళ్లుగా సినిమాల బడ్జెట్ ఊహించిన విధంగా పెరిగిపోతోంది. ఒకరు 100 కోట్లు బడ్జెట్ అంటుంటే మరొకరు 200 కోట్లంటారు. ఇంకొకరైతే ఏకంగా 500 కోట్లు అంటూ స్టేట్మెంట్లిస్తారు. బడ్జెట్ పై హీరోలు, నిర్మాతలు, దర్శకులు పోటీపడి గొప్పలు చెప్పుకుంటారు. ట్రైలర్ లాంచ్, ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటూ సినిమాలను ప్రచారం చేసుకుంటారు. ప్రొడ్యూసర్లు ఎందులోనూ కాంప్రమైజ్ కాలేదంటూ మైకుల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తారు. నిర్మాతలను ఆకాశానికి ఎత్తేస్తారు. ఆహా ఓహో అంటూ కీర్తించుకుంటారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లలో పట్టుమని 10 రోజులు కూడా ఆడటం లేదు. ఎంత గొప్ప సినిమా అయినా సరే ప్రేక్షకులు పట్టించుకోవట్లేదు. స్టోరీ ఎంత బాగున్నా ఆడియన్స్ థియేటర్లకు వెళ్లేందుకు మొగ్గు చూపడం లేదు. ప్రేక్షకులు థియేటర్లకొస్తే బాక్సాఫీస్కు కలెక్షన్స్ వస్తాయి, నిర్మాతలకు డబ్బులొస్తాయి. అసలు ఆడియన్సే థియేటర్స్కు రాకపోతే సినిమాను ఎవరు చూస్తారు? నిర్మాతలకు నష్టాలు రమ్మంటే రావా మరి? ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా చేసుకుంది మీరే కదా. సినిమాలకు ఇష్టమొచ్చినట్లు బడ్జెట్ పెట్టి నష్టాలు వచ్చాయంటే ప్రేక్షకులు బాధ్యత వహించాలా? నిర్మాతలను ప్రేక్షకులెవరైనా 100 కోట్లు పెట్టి సినిమాలు తీయాలని చెప్పారా? మీకు మీరే ఇష్టమొచ్చినట్లు డబ్బు ఖర్చు చేసి నష్టాలొచ్చాయని ఏడిస్తే ఆడియన్స్ ఏం చేస్తారు? రెమ్యునరేషన్ పేరుతో హీరోలకు కోట్లకు కోట్లు ఎవరివ్వమని చెప్పారు? ప్రభుత్వాలు చెప్పాయా? సినీ ప్రేక్షకులు స్టేట్మెంట్లిచ్చారా? లేదంటే హీరోల రెమ్యునరేషన్ పెంచాలని ఆడియన్స్ డిమాండ్ చేశారా అంటే సమాధానం మాత్రం లేదు. సినిమా బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కావద్దు, విదేశాల్లోనే షూటింగ్ చెయ్యాలి, ఏళ్ల తరబడి సినిమాలు తీయాలని చెప్పిందెవరు? మీకు మీరే మోనార్కుల్లా వ్యవహరించి ఫలానా సినిమాతో నష్టపోయామని కన్నీరు కారిస్తే ఎవడిది బాధ్యత? తమ సినిమాలకు కాసుల వర్షం కురిసినప్పుడు, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లొచ్చినప్పుడు ఆ డబ్బును మీ ఖాతాల్లోనే వేసుకున్నారు కదా. వచ్చిన లాభాల్లో కనీసం సినిమా కార్మికుల కోసం ఖర్చు చేస్తున్నారా అంటే అదీ లేదు. అలాంటప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను ప్రేక్షకులు ఎందుకు ఆదరించాలి? ఒక స్టార్ హీరో తన రెమ్యునరేషన్లో 10% పెంచితే అది చూసి మరో స్టార్ హీరో తన రెమ్యునరేషన్ 20% పెంచుతాడు. ఒకరు 5 కోట్లు పెంచితే మరొకరు 10 కోట్లు పెంచేస్తారు. ఇలా చేస్తే సినిమా బడ్జెట్ పెరగమంటే పెరగదా? అసలు అంత రెమ్యునరేషన్ ఎందుకివ్వాలని హీరోలను ప్రశ్నించే ధైర్యం నిర్మాతలు చేయరు. దర్శకులైనా నిర్మాతలైనా ఎవ్వరు కూడా హీరోలను ఎదిరించే సాహసం చేయడం లేదు. హీరోలు ఎంత చెబితే అంతా నిర్మాతలు, దర్శకులు డూడు బసవన్నల్లా తలాడిస్తున్నారు. ఒక స్టార్ హీరో రెమ్యునరేషన్ సినిమా బడ్జెట్లో ఏకంగా 70% వరకు ఉంటుంది. ఇక దర్శక నిర్మాతలు మిగిలిన 30% బడ్జెట్లో సినిమాని ఎలాగోలా చుట్టేసి ప్రేక్షకులపై వదులుతున్నారు. ఇక్కడ ఇంకో లెక్కుంది. దర్శకుడు కూడా స్టార్ అయితే అతగాడికి లాభాల్లో 30% నుంచి 40% వరకు వాటా ఇవ్వాలి. అసలు టాలీవుడ్ లో ఫిల్మ్ కాస్ట్ ఆఫ్ మేకింగ్ పెరగడానికి స్టార్ల రెమ్యునరేషనే ప్రధాన కారణం. ఒక హీరో 50 కోట్లంటే మరో హీరో 75 కోట్లంటాడు. ఎవ్వరూ తగ్గడం లేదు. పోటీగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో సాంకేతిక నిపుణుల అవుట్పుట్ ఒక్కోసారి అధ్వానంగా ఉంటుంది. కేవలం హీరోలు, స్టార్ డైరెక్టర్లు ఇద్దరూ తమ రెమ్యునరేషన్ను విచ్చలవిడిగా పెంచడం కారణంగానే ఈ దుస్థితి ఏర్పడింది. ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న అతిపెద్ద సమస్య ఇదే. ఈ సమస్య ఇలాగే కొనసాగితే మరో కొన్నేళ్లలోనే టాలీవుడ్ ఆర్థికంగా పూర్తిగా మునిగిపోతుంది. బ్యాక్ టు స్టోరీ బోర్డ్. సినిమాలకు బడ్జెట్ పెరగడానికి కారణాలేంటి? హీరోలకు ఇష్టం వచ్చినట్లుగా రెమ్యునరేషన్ ఇవ్వడమే కొంప ముంచుతోందా? టాలీవుడ్లో ప్రొడ్యూసర్సే అతి చేస్తున్నారా? సినిమా బడ్జెట్లో 70% హీరో రెమ్యునరేషన్స్కే వెళ్ళిపోతోందా? హీరోలు, నిర్మాతలు, దర్శకులు కొంచెమైనా ఆలోచించరా? నిజానికి సినిమా చూడకుండా మన ప్రేక్షకుల్లో ఎక్కువ మంది ఉండలేరు. తెలుగువారికి సినిమాలతో విడదీయరాని అనుబంధం ఉంది. సినిమా ఓ సందేశాత్మక కళ అనే దానికంటే సినిమా అంటే పిచ్చి అనే స్థాయికి తెలుగు ప్రేక్షకులు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగపడతారు. థియేటర్లను కొత్త పెళ్లి కూతుర్లా ముస్తాబు చేస్తారు. స్టార్ హీరో సినిమాపై ప్రేక్షకులకు ఇంత ఆసక్తి ఉంటుంది. ఈ ఆసక్తినే క్యాష్ చేసుకోవడానికి సినిమా టికెట్ల ధరలను 4 ఇంతలు పెంచుతున్నారు. భారీ రెమ్యునరేషన్ తీసుకోవడం కొన్నేళ్లుగా హీరోలకు అలవాటుగా మారిపోయింది. ఫలితంగా ఒక స్టార్ హీరో రెమ్యునరేషన్ సినిమా బడ్జెట్లో ఏకంగా 70% వరకు ఉంటుంది. ఇక దర్శక నిర్మాతలు మిగిలిన 30% బడ్జెట్లో సినిమాని ఎలాగోలా చుట్టేసి ప్రేక్షకులపై వదిలేస్తున్నారు.
సినిమా బడ్జెట్ పెరిగింది కాబట్టి సినిమా టికెట్ రేటు రెండింతలు చేస్తూ నిర్మాతలు ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు సినిమాకు 100 కోట్లు తీసుకుంటున్నారు. ఇదే మూవీ సీక్వెల్, ప్రీక్వెల్ అయితే అది కాస్త 200 నుంచి 300 కోట్లకు పెరుగుతోంది. పుష్ప, పుష్ప 2, బాహుబలి, బాహుబలి 2 సినిమాలకు భారీ బడ్జెట్ ఖర్చు చేశారు. ఏళ్ల తరబడి సినిమాలు తీస్తే సినిమాలకు బడ్జెట్ పెరగకుండా ఉంటుంది. నిర్మాతలు, దర్శకులకు బాధ్యత లేదా? హీరోలు ఎంత అడిగితే అంత ఇస్తున్న నిర్మాతలు బడ్జెట్ విషయంలో నటులకు నచ్చజెప్పకపోవడం సిగ్గుచేటు. పోనీ హీరోలైనా బడ్జెట్ విషయంలో ఆలోచిస్తారా అంటే అది లేదు. కోట్లు తీసుకుంటున్న టాప్ స్టార్లు సినిమా కాస్త ఫ్లాప్ అయ్యాక నిర్మాతలను అసలు పట్టించుకోవడమే లేదు. సినిమా బడ్జెట్ ఎందుకు పెరుగుతుంది అంటే 70% హీరోల రెమ్యూనరేషన్ కోసమే ఖర్చు చేస్తున్నారు. హీరో అడుగుతున్నాడని ఎంత రెమ్యూనరేషన్ అంటే అంత ఇచ్చేస్తారా? హీరోలకు రెమ్యూనరేషన్ పెంచాలని ప్రభుత్వాలు చెప్పాయా? ఒక్కో హీరో 70 కోట్లు, 80 కోట్లు తీసుకుంటాడు. అసలు 100 కోట్ల రెమ్యూనరేషన్ ఎందుకు ఇవ్వాలి? ఈ కారణంగా సినిమా నిర్మాణ ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. 100 కోట్లు ఖర్చు చేయాలని ఏ ప్రభుత్వాలు చెప్పలేదు. సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేస్తున్నారా? కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీకి భారీగా ఖర్చు చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. వీరమల్లు కాస్త థియేటర్లో బోల్తా కొట్టింది. అయితే హీరో పవన్ కళ్యాణ్, నిర్మాత ఏఎం రత్నం నష్టపోలేదు. హీరోలకు రావాల్సిన రెమ్యూనరేషన్ వచ్చేసింది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు. ఒక మూవీలో షూటింగ్ కోసం రోజుకు 2 కోట్లు తీసుకుంటున్నట్టు చెప్పారు. అంటే ఒక సినిమాలో 70 నుంచి 80 రోజుల పాటు పవన్ షూటింగ్ చేసినా ఆయనకు 150 నుంచి 160 కోట్ల రూపాయలు సమర్పించుకోవాలి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో వీరమల్లు మూవీకి బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. ఆ తర్వాత టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రత్యేక జీవోలు కూడా రిలీజ్ చేశాయి. సినిమా రిలీజ్ అయ్యాక వారం 10 రోజుల్లోనే సినిమాకు పెట్టిన డబ్బు వచ్చేస్తుంది. వీరమల్లు హీరో, నిర్మాతలు నష్టపోలేదు, ప్రేక్షకులే నష్టపోయారు. నష్టపోతూనే ఉన్నారు. సినిమాకు వెళ్లిన ఆడియన్స్ మాత్రం సంతృప్తి చెందడం లేదు. నలుగురున్న ఫ్యామిలీ సినిమాకు వెళ్లాలంటే కనీసం 2-3 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం ఎప్పుడో మానేశారు. టాలీవుడ్ హీరోలకు కావాల్సింది రెమ్యునరేషన్ మాత్రమేనా? సినిమాలో కథ ఎలా ఉన్నా పట్టించుకోరా? నిర్మాతలు అడిగినంత డబ్బిస్తే చాలు సినిమాల్లో నటించేస్తామని చెప్పేస్తున్నారా? హీరోలే తెలుగు సినిమా ఇండస్ట్రీని నట్టేట ముంచేస్తున్నారా? కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఎవ్వరికైనా అనుమానం కలక తప్పదు. టాలీవుడ్ కొంతకాలంగా వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ నిర్మాతలు, దర్శకులు, హీరోలు మాత్రం మారడం లేదు. హీరోలు డేట్లు ఇస్తే చాలు నిర్మాతలు సినిమాలు మొదలు పెట్టాలని దర్శకులు వెంటపడుతున్నారు. ముందు వెనక ఆలోచించడం లేదు. దర్శకులు తీసుకొస్తున్న కథలను ప్రేక్షకులు ఆదరిస్తారా? స్టోరీలో కొత్తదనం ఉందా? ఆ సినిమాలకు ఎంత బడ్జెట్ పెట్టాలి? ఎలాంటి లొకేషన్లో మూవీని షూటింగ్ చేయాలి అన్న దానిపై దర్శకులు, నిర్మాతలకు ఏమాత్రం అవగాహన లేదు. అసలు ఈ యాంగిల్లో ఎవ్వరూ ఆలోచించడం లేదు. టాలీవుడ్లో హీరోలదే డామినేషన్, వారు చెప్పిందే వేదం. హీరోలను దాటి దర్శకులు, నిర్మాతలు ముందుకు వెళ్లలేరు. హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీ దర్శకుల చేతిలో నుంచి హీరోల చేతిలోకి వెళ్లిపోయిన తర్వాత పతనం మొదలైంది. హీరోల ఆధిపత్యం పెరిగిన తర్వాత భారీ హిట్లు లేవు. థియేటర్ల వద్ద సందడి కరువైంది. బడ్జెట్ ఊహించిన విధంగా పెరిగిపోయింది. ₹1 కోటి ఖర్చు పెట్టే చోట 5 కోట్లు వెచ్చిస్తున్నారు. విదేశాల్లో షూటింగ్లు, ఫ్రెష్ లొకేషన్ల పేరుతో డబ్బును తగలేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఒక సినిమా యాక్టివ్ లైఫ్ కేవలం వారం లేదంటే 10 రోజులు మాత్రమే ఉంటోంది. 100 రోజుల సినిమా లైఫ్ ను 10 రోజులకు తీసుకొచ్చిన ఘనత మాత్రం దిల్ రాజు, అరవింద్, సురేష్ బాబు లాంటి కొందరు బడా నిర్మాతలకే దక్కుతుంది. వీళ్లు చేసిన తప్పు ఇప్పుడు మొత్తం టాలీవుడ్ నే ముంచేసింది. అందుకే పూర్తిగా ఇండస్ట్రీ మునిగిపోకముందే హీరోలు మేల్కోవాలి. తమ రెమ్యూనరేషన్ల విషయంలో వెనక్కి తగ్గాలి. అప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ లో భారీ తేడా కనిపిస్తుంది. మేకింగ్ కాస్ట్ సగానికి తగ్గుతుంది. దీనివల్ల సినిమాకి అయ్యే ఖర్చు తగ్గుతుంది. 70 కోట్లు తీసుకునే హీరో 50 కోట్లు తీసుకోవచ్చు కదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే థియేట్రికల్ బిజినెస్ కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు టికెట్ రేట్లు అధికంగా పెంచాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే టికెట్ రేట్లు అందుబాటులోకి వస్తాయో అప్పుడు ఫ్యామిలీస్ కూడా గతంలో లాగా సినిమాలకు వస్తారు. పైగా సినిమా ఫ్లాప్ అయినా సినిమాని కొనుక్కున్న బయర్లకొచ్చే నష్టాల స్థాయి తగ్గుతుంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ 10 కాలాల పాటు బతుకుతుంది. తమకు బతుకు తెరువు చూపినటువంటి ఇండస్ట్రీని బతికించడానికి హీరోలు ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు టికెట్ల రేట్ల బాదుడు, థియేటర్ లోపలికి వెళ్తే అక్కడ స్నాక్స్ బాదుడుకు జనం బెంపేలెత్తిపోతున్నారు. టాలీవుడ్లోని టాప్ హీరోలు రెమ్యూనరేషన్ గురించి ఆలోచిస్తున్నారు.
అంతే తప్ప కథ, కథనం, స్క్రీన్ ప్లే గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే వాటితో మనకేం పని? మనకు కావాల్సింది రెమ్యునరేషన్ మాత్రమే. అడిగినంత ఇస్తున్నారు కదా, సినిమా చేసేద్దాం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు అంతా కలిసి టాలీవుడ్ ను నిండా ముంచేస్తున్నారు. కూర్చున్న చెట్నే నరుక్కున్నట్టు సినిమా ఇండస్ట్రీని చేజేతులా సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు. కోట్లు తీసుకోవడం తప్ప టాలీవుడ్ కు సక్సెస్ రేటు పెంచుదాం, నిర్మాతలను కాపాడుకుందామన్న దాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఆ నిర్మాత వైపు కన్నెత్తి చూడడం లేదు. మల్లీవుడ్, కోలీవుడ్ హీరోలు, దర్శకులు చేస్తున్నట్టు ప్రయోగాలు చేయడం లేదు. వినూత్నంగా ఆలోచించడం ఏనాడో మానేశారు. ఎంతసేపు తమ స్టార్డమ్ తగ్గకుండా ఉండేందుకు చూసుకుంటున్నారు. ఎంతసేపు 6 డ్యూయెట్ సాంగ్స్, 4 ఫైట్లతోనే సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతేకాని కొత్త దర్శకులు, మంచి స్టోరీ లైన్ ఉన్న సినిమాలు చేయడానికి సాహసం చేయరు. తెలుగులో ధైర్యం చేసే నటులు ఎంతమంది ఉన్నారు అంటే ఒక్కరూ లేరు. టాలీవుడ్ హీరోలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని, తమకు బతుకునిచ్చినటువంటి సినిమా ఇండస్ట్రీకి ఊపిరిని అద్దాలని సగటు సినీ ప్రేమికుడు బలంగా కోరుకుంటున్నాడు. కానీ ఇన్నేళ్లు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, తమ సినిమాలు బాక్సాఫీస్ వద్ద శాంతం బకెట్ తన్నేసినా హీరోలు మాత్రం మారడం లేదు. అధిక థియేటర్లో తమ సినిమాని రిలీజ్ చేసేసి మొదటి 2 రోజుల్లోనే కలెక్షన్లు అన్నీ రాబట్టాలని నిర్మాతలు ఇన్నేళ్లు ప్లాన్ చేస్తూ వచ్చారు. ఈ ప్లానే ఇన్నాళ్లు సామాన్యుడి జేబులను గుల్ల చేసిందే. ఇప్పుడు ఇండస్ట్రీకే ఇది గుదిబండలా తయారైంది.